డిజిటల్ ఆస్తుల ప్రపంచంలో అన్ని నెట్వర్కులు ఒకేలా ఉండవు కదా. కొన్ని వేగానికి ప్రాధాన్యత ఇస్తే మరికొన్ని విశ్వాసానికి పునాది వేస్తాయి. ఈరోజు మనం వేగాన్ని పక్కనపెట్టి నమ్మకంపై ఒక బలమైన వ్యవస్థను నిర్మిస్తున్న ఇంటర్లింక్ వెరిఫికేషన్ గురించి లోతుగా తెలుసుకుందాం. ఈ విశ్లేషణలో మనమేం చూడబోతున్నామంటే అసలు ఇంటర్లింక్ ఎంచుకున్న మార్గమేంటి, దాని వెనుక ఉన్న ఆ 3 బలమైన స్తంభాలేమిటి, ఇంకా దానివల్ల ఎలాంటి అద్భుతమైన ఫలితాలొచ్చాయో అన్నీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. వెబ్3 ప్రపంచంలో ఎప్పుడూ ఒకటే పోటీ, వేగమా విశ్వాసమా. చాలామంది వేగాన్నే ఎంచుకుంటారు, కానీ బలమైన నమ్మదగిన వ్యవస్థావసరం కూడా అంతే ముఖ్యం. మరి ఇంటర్లింక్ ఏ దారి పట్టిందో చూద్దాం. చూడండి, చాలా వెబ్3 ప్రాజెక్టులు సెకండ్ల వ్యవధిలో యూజర్లను ఆన్బోర్డ్ చేసేస్తాయి, ఎందుకంటే వాళ్లకు పెద్దగా పాటించాల్సిన రూల్స్ ఏమీ ఉండవు. కానీ ఇంటర్లింక్ నెట్వర్క్ అలా కాదు. వాళ్ల వెరిఫికేషన్ ప్రాసెస్ చాలా కఠినంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ల లక్ష్యం పెద్దది. ప్రపంచస్థాయి బ్యాంకుల లీగల్ స్టాండర్డ్స్తో సమానంగా పనిచేయాలి. ఇది వాళ్ల ఆలోచన విధానంలోనే ఉన్న తేడా. ఇక్కడే ఈ మాట గుర్తుకొస్తుంది, ఇంటర్లింక్ భిన్నంగా కదులుతుంది. ఇది కేవలం ఓ స్లోగన్ కాదు, వాళ్ల ఫిలాసఫీ అన్నమాట. వాళ్లు సులువైన దారిని కాకుండా సరైన బలమైన దారిని నిర్మించుకుంటున్నారు. సరే, ఇంత కష్టమైన దారి ఎందుకెంచుకున్నారు? అసలు లక్ష్యమేంటి? ఇప్పుడు ఆ కారణం తెలుసుకుందాం. వాళ్ల ఉద్దేశం కేవలం టెక్నాలజీని నిర్మించడం కాదు. పెద్ద పెద్ద సంస్థలు, ప్రభుత్వ నియంత్రణ సంస్థలు, ఇంకా నిజమైన వ్యాపారాలు నమ్మే ఒక వ్యవస్థను కట్టడం. ఈ కఠినమైన ప్రాసెస్ వెనుకున్న అసలు లక్ష్యమిదే. నిబంధనలను పాటించడం ద్వారానే సాంప్రదాయ ఆర్థిక ప్రపంచంలో అసలైన నమ్మకాన్ని, ఆమోదాన్ని పొందగలరు. అప్పుడే కదా నిజమైన విజయం. ఈ నమ్మకాన్ని సంపాదించడానికి వాళ్లు 3 బలమైన స్తంభాలపై తమ నెట్వర్క్ను నిర్మించారు. ఇంటర్లింక్లో చేరే ప్రతి హ్యూమన్ నోడ్ ఈ 3 అంతర్జాతీయ కంప్లయన్స్ ప్రమాణాలను తప్పనిసరిగా పాసవ్వాల్సిందే. ఇంతకీ ఆ 3 స్తంభాలు ఏంటో చూద్దామా? ఓకే, మొదటి పిల్లర్ గురించి మాట్లాడుకుందాం. అదే హాంకాంగ్ స్టాండర్డ్. ఇది ఆర్థిక నేరాలను అరికట్టడానికి ఎంత పటిష్టమైన పునాది వేస్తుందో చూద్దాం. AMLO అంటే యాంటీ మనీ లాండరింగ్ ఆర్డినెన్స్. ఇది హాంకాంగ్లో ఆర్థిక నేరాలను అరికట్టడానికి ఒక వెన్నెముక లాంటిది. సింపుల్గా చెప్పాలంటే అక్కడి పెద్ద పెద్ద బ్యాంకులకు ఎలాంటి రూల్స్ ఉంటాయో ఇంటర్లింక్ కూడా అవే ఫాలో అవుతుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే నెట్వర్క్లోని ఒక నోడ్ కేవలం ఒక వాలెట్ అడ్రస్ కాదు, అది చట్టపరంగా గుర్తించబడిన ఒక పార్టిసిపెంట్ అవుతుంది. ఇది చాలా పెద్ద విషయం. సరే, మొదటిది ఫైనాన్షియల్ క్రైమ్ గురించి. ఇప్పుడు రెండో స్తంభం చూద్దాం, ఇన్స్టిట్యూషనల్ గ్రేడ్. ఇది ప్రత్యేకంగా వర్చువల్ ఆస్తుల కోసం. దీన్నే SFC వాస్ప్ లైసెన్స్ అంటారు. ఆసియాలోనే ఇది చాలా స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్లో ఒకటి. ఈ లైసెన్స్ ప్రమాణాలను అందుకోవడమంటే ఇంటర్లింక్ పెద్ద పెద్ద రెగ్యులేటెడ్ ఎక్స్చేంజ్ల సరసన నిలబడినట్టే. దీనివల్ల వచ్చే అస్సలు ప్రయోజనం ఏంటంటే ప్రపంచంలోనే చాలా జాగ్రత్తగా ఉండే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా తమ డబ్బుని, అంటే రియల్ క్యాపిటల్ని ఈ నెట్వర్క్లో పెట్టడానికి ధైర్యం చేస్తాయి. ఆ నమ్మకాన్నిదిస్తుంది. ఇక చివరిది మూడో స్తంభం. ఇది ఒక గ్లోబల్ బ్రిడ్జ్ లాంటిది. ఇది ఇంటర్లింక్ను ప్రస్తుతం ఉన్న గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టంతో కలుపుతుంది. FATF సిఫారసు 15. దీన్నే ట్రావెల్ రూల్ అని కూడా అంటారు. ఇది కొత్తేమీ కాదు. దశాబ్దాలుగా మనం ఇంటర్నేషనల్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎలాగైతే పంపేవారి, తీసుకునేవారి వివరాలు వెళ్తాయో అచ్చం అలాగే ప్రతి క్రిప్టో ట్రాన్స్ఫర్తో పాటు వెరిఫైడ్ ఐడెంటిటీ డేటా వెళ్ళాలి, అంతే. ఇదే క్రిప్టో ప్రపంచానికి, మెయిన్ స్ట్రీమ్ ఫైనాన్స్ ప్రపంచానికి మధ్య ఉన్న అసలైన వారధి. ఈ రూల్ వల్లే ఏ దేశంలోనైనా సరే రెగ్యులేటర్లు ఇంటర్లింక్ని సీరియస్గా తీసుకుంటారు. సరే, ఈ 3 కఠినమైన పిల్లర్స్ చూశాం. ఇంత కష్టపడి నిర్మించినందుకు ఫలితమేంటి? రియల్ వరల్డ్లో ఎలాంటి ఆదరణ లభించింది చూద్దాం. ఇప్పటికే 7 ఇన్స్టిట్యూషన్స్, అవును 7, ఇవి ఇంటర్లింక్ టోకెన్ను తమ ట్రెజరీ అసెట్గా, అంటే తమ కంపెనీ ఆస్తిగా ప్రకటించాయి. ఇది చిన్న విషయం కాదు. వాళ్ల కంప్లయన్స్ వ్యూహం పనిచేస్తోందనడానికి ఇదే నిదర్శనం. ఈ నమ్మకం ఏదో ఒక్కచోట నుంచి రాలేదు. చూడండి, యునైటెడ్ స్టేట్స్, సింగపూర్, హాంకాంగ్, దుబాయ్, ఇలా ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల నుంచి ఈ విశ్వాసం వస్తోంది. ఇది గ్లోబల్ కాన్ఫిడెన్స్కు ఒక పెద్ద సంకేతం. మళ్ళీ అదే మాటే చెప్పాలి, ఆ స్థాయి సంస్థాగత విశ్వాసం షార్ట్కట్ల నుండి రాదు. ఇది 100కు 100% నిజం. సరైన మార్గంలో, కఠినమైన ప్రమాణాలతో నిర్మించినప్పుడే ఇలాంటి నమ్మకం సాధ్యమవుతుంది. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. సంస్థలు నిజంగా నమ్మే ఒక నెట్వర్క్ను నిర్మించాలంటే
బహుశా ఇదే కొత్త స్టాండర్డేమో. డిజిటల్ ఫైనాన్స్ భవిష్యత్తును ఇంటర్లింక్ లాంటి మోడల్స్ ఎలా మార్చబోతున్నాయో ఆలోచించాల్సిన విషయం.